కంబోడియాలో ఉన్న సైబర్ మోసగాళ్లకు హైదరాబాద్ నుంచి సిమ్ కార్డులు తీసుకెళ్తున్న నెట్వర్క్ బయటపడింది. విదేశీ కాల్ సెంటర్లకు లోకల్ కనెక్షన్ కల్పిస్తూ కోట్ల రూపాయల మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ గ్యాంగ్పై దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సిమ్ కార్డులు కంబోడియాకు తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇమిగ్రేషన్ అధికారులు. అంతర్జాతీయ సైబర్ మోసగాళ్లతో సంబంధం ఉన్న 5గురిని హైదరాబాద్ లో అరెస్టు చేశారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సిమ్ కార్డులను సయ్యద్ అష్రఫ్ అనే వ్యక్తి కాంబోడియాకు రవాణా చేస్తున్నాడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని తమకు సమాచారం ఇచ్చారన్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్. సయ్యద్ అష్రఫ్ నుంచి 198 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 2 ఏళ్లలో 600కు పైగా సిమ్ కార్డులను విదేశాల్లోని సైబర్ నేరగాళ్ల ముఠాలకు అప్పగించారని గుర్తించారు పోలీసులు. కాంబోడియాలోని సైబర్ క్రైమ్ గ్యాంగులు భారతీయులను టార్గెట్ చేస్తూ భారీ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ మోసాలకు హైదరాబాద్ నుంచి సిమ్ కార్డులు సరఫరా అవుతున్నట్టు గుర్తించారు అధికారులు. ఫేక్ డాక్యుమెంట్లతో తీసుకున్న ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులను అక్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని తెలిపారు. 2023 నుంచి వందల సంఖ్యలో సిమ్ములు కాంబోడియాకు వెళ్లినట్టు దర్యాప్తులో తేలిందన్నారు పోలీసులు. ఈ సిమ్ కార్డులను ఉపయోగించి విదేశాల్లో ఉన్న కాల్ సెంటర్లను ఇండియాలోనే ఉన్నట్టు కనిపిస్తాయి. దీంతో బాధితులు సులభంగా మోసపోతున్నారు. బ్యాంక్ అధికారులు పోలీసులమంటూ ఫిషింగ్, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్ట్ పేరుతో కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు అధికారులు. ఇతర దేశాలతో కూడా ఈ సిమ్ కార్డు లింకులు ఉన్నాయని అనుమానిస్తున్నారు పోలీసులు. అనుమానాస్పద కాల్స్, మెసేజ్లకు స్పందించవద్దని, వ్యక్తిగత వివరాలు ఎవ్వరికీ ఇవ్వొద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు.